ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల మాజీ ఎంపీ నందిగామ సురేష్ ని ఈ రోజు పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడ్డారు అనేటువంటి కేసులో వైసీపీ నేతలు పలువురు మీద కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగామ సురేష్, తలసేల రఘురాం వీళ్ళ మీద కేసులు నమోదవటం జరిగింది. అయితే వీరు ఏపీ హైకోర్టుని ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించడం జరిగింది. నిన్న ముందస్తు బెయిల్కి సంబంధించి బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పి ఏపీ హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో నిన్ననే నందిగామ సురేష్ని అరెస్ట్ చేయడానికి ఏపీ పోలీసులు ప్రయత్నించారు. ఆయన ఇంటికి వెళ్ళినటువంటి సమయంలో ఆయన అక్కడ లేరని, ఆల్రెడీ అప్పటికే ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పి తెలిసింది. అయితే నిన్న రాత్రి ఆయన హైదరాబాద్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఆయన్ను అరెస్టు చేయడం జరిగింది. ఈ రోజు ఉదయానికి ఆయన్ని ఏపీకి తరలించారు.